ఈ వీడియోలో మనం చందమామ 1952 జూలైలో ప్రచురింపబడిన దండధారి చక్రధారి కథ విందాం. పూర్వకాలమందు ఒక పట్టణంలో నలుగురు స్నేహితులు ఉండేవారు. నలుగురు కూడా దారిద్ర్య బాధ వల్ల ఒక విధంగా పీడింపబడుతూ ఉండేవారు. అందులో ఒకడు తక్కిన వారితో, అన్నలారా, మానవుడికి అందచందాలున్నా, తెలివితేటలున్నా, ధైర్య సాహసాలున్నా, ఏమున్నప్పటికీ ధనం ఒక్కటి లోపమైతే ఎందుకు కొరగాడు? డబ్బు లేని వాడిని చూసి దగ్గర చుట్టాలు ఏవగించుకుంటారు, ఎడమొగం పెడతారు. ఇంతెందుకు, కట్టుకున్న భార్య, కన్న బిడ్డలే వాడి నుండి తొలగిపోతారు. పేదవాడికి సంఘంలో తావే లేదు. దూరం యోచిస్తే పైసా లేని బ్రతుకు కంటే చావే మేలనిపిస్తుంది. కనుక ఏ విధంగానైనా సరే మనం ధనం సంపాదించాలి అంటూ మనసులోని ఆవేదన వెల్లడించాడు. ఆ మాటలు అందరికీ నచ్చినాయి. ఆలోచించగా వారికి నిష్కంటకమైన మార్గం ఒకటే గోచరించింది. అదే దేశాటనం. దేశాటనం చేసి తమ అదృష్టం ఎలా ఉంటుందో చూసుకుందామని వారు నలుగురు నిశ్చయించారు. అనుకున్న ప్రకారం బయలుదేరి వారు పోయి అవంతిపురం చేరుకొని అలసట తీర్చుకొని మళ్ళీ కాలు సాగించారు. మరికొంచెం దూరం వెళ్ళేసరికల్లా ఒక సిద్ధుడు కనిపించగా యాత్రికులు నలుగురు భక్తి వినయాలతో ఆ మహానుభావునికి నమస్కరించి పూజించారు. వారి భక్తికి సిద్ధుడు చాలా సంతోషించి కుశల ప్రశ్నలు వేసి విశేషాలేమిటని అడిగాడు. అందుకు వారు, మహాత్మా, మేము యాత్రికులం, ఐశ్వర్యాకాంక్షతో బయలుదేరాం. కొల్లలుగా ధనరాశులు సంపాదించటమో మరణించటమో అనే నిశ్చయంతో ఉన్నాం. మేము ఇప్పటి వరకు జీవితంలో యాతన పడ్డాం. ఇక క్షణమైన దారిద్ర్య బాధ భరించలేము అని బదులు చెప్పారు. సిద్ధుడు శ్రద్ధగా విన్నాడు. అప్పుడు మళ్ళీ ఆ నలుగురిలో పెద్దవాడు, మహాత్మా, పురుష ప్రయత్నం లేకుండా సిరి పుట్టదు కదా, కష్టం పడంది సుఖం కలగదు కదా. కాబట్టి ఏ ఉపాయం చేతనైనా సరే మాకు లక్ష్మీ కటాక్షం కలిగే మార్గం చెప్పు. అదెంతటి కష్టమైనా సరే చేసి తీరుతాం. ఏ పని చేయటానికైనా మేము ప్రాణాలకు తెగించి ఉన్నాం. నీ శరణు జొచ్చాం, అనుగ్రహించు అంటూ వేడుకున్నాడు. వారి మాటలకు సిద్ధుడు జాలిపడి 4 మంత్రదండాలు సృష్టించాడు. అవి చివర సూదిగా ఉన్నాయి. వాటినిచ్చి, అబ్బాయిలు, మిమ్మల్ని నా ప్రియ శిష్యులుగా ఎంచి ప్రభావం గల ఈ మంత్రదండాలను మీకు ప్రసాదిస్తున్నాను. వీటిని తీసుకొని వింధ్య పర్వతాలకు ఉత్తర దిశగా సాగిపోండి. మీరు పోయే లోపల ఒక్కొక్కరి చేతనున్న దండం ఒక్కొక్క చోట నేలపై పడుతుంది. ఎవరి దండం ఎక్కడ పడుతుందో అక్కడక్కడే వారికి. వారు నలుగురు అపరిమితానందభరితులయ్యారు. సిద్ధుడికి కృతజ్ఞత తెలపటానికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి ఆయన వద్ద సెలవు తీసుకున్నారు. ఆయన చెప్పినట్లుగా వింధ్య ఉత్తర ప్రాంతానికి ప్రయాణం చేస్తూ పోగా ఒకచోట ఒకని చేతిలోని మంత్రదండం జారి కింద పడింది. అక్కడ తవ్వి చూడగా రాగిమయంగా ఉంది. ఆ దండదారి తక్కిన వారితో, నేస్తులారా, మనం ఈ తామ్రం పట్టుకుపోదాం. ఇది విక్రయిస్తే బోలెడంత ధనం వస్తుంది. మన దారిద్ర్యమంతా పటాపంచలవుతుంది అన్నాడు. అందుకు వారు, ఓరి మూర్ఖుడా, ఈ పాడు తామ్రంతో పని జరిగేదేమిటి? మనం బాగుపడేదేమిటి? ముందు ఇంకా ఏం దొరుకుతుందో చూద్దాం పదా అన్నారు. అప్పుడు మొదటివాడు, నేను రాను. ప్రాప్తించిన ఈ రాగితోనే నాకు తృప్తి కలిగింది అంటూ ఇంటి ముఖం పట్టాడు. తక్కిన ముగ్గురు వానిని పరిహసిస్తూ సాగిపోయారు. మిగిలిన ముగ్గురు మరికొంచెం దూరం పోయేసరికి రెండవ వాడి మంత్రదండం కింద పడింది. అక్కడ త్రవ్వి చూస్తే అదంతా వెండిమయంగా ఉంది. ఆ రెండవ దండదారి ఈ రజతం పట్టుకుపోదామన్నాడు. కానీ తక్కిన ఇద్దరు ఇష్టపడలేదు. ఓయి మూర్ఖుడా, మొదట రాగి కనిపించింది, ఇప్పుడు వెండి కనిపించింది, ముందు తప్పక బంగారం కనిపిస్తుంది. అది మానుకొని దీనితో తృప్తి పడటం వెరిగాక మరేమిటి అంటూ వానిని వేలాకోలం చేసి వారు సాగిపోయారు. ప్రాప్తం ఉన్న సొమ్ము లభించిందనే తృప్తితో రెండవ వాడు రజతం పట్టుకొని ఇంటికి మరలిపోయాడు. ఇప్పుడు మిగిలిన ఇద్దరు పోతూ ఉండగా ఇంకొంచెం దూరంలో మూడవ వాని దండం నేలపడింది. ఇక్కడ నిజంగానే స్వర్ణమయమైన స్థలం కనిపించింది. మూడవ వాడు ఇది తీసుకుపోదామన్నాడు పొంగిపోతూ.
కానీ 4వ వాడికి మాత్రం ఆశ ఇంకా వదల్లేదు. ఇప్పటికీ వరుసగా రాగి, వెండి, బంగారం లభించినాయి కదా, ముందు ముందు వజ్రాలు లభించకపోతాయా అనుకుంటూ 3వ వాడిని పంపివేసి తనొక్కడు సాగిపోయాడు. 4వ వాడు ఎంత నడిచినా దూరం తరగటం లేదు. ఆకలి దప్పులు ఎక్కువైనాయి. అలసట మిక్కుటమైంది. పోగా పోగా ఒకచోట అతని దండం పడింది. గప్పున ఒక వెలుగు వచ్చి ఆ వెలుగులో చిత్రమైన మనుష్యుడు తారసపడ్డాడు. వాడు నిలువజడి ఉన్నాడు. తలపైన ఒక చక్రం ఎడతెగక గిరగిరా తిరుగుతుంది. ఒంటి నిండా నెత్తురు లోడుతున్నప్పటికీ వాడు దేవుడా అంటూ బాధపడుతూ అలాగే నిలిచి ఉన్నాడు. ఆశ్చర్యంతో దండదారి, ఏమిటయ్యా ఈ విడ్డూరమంతా అని వానిని ప్రశ్నించాడు. అలా ప్రశ్నించడమే తడవుగా ఆ చక్రం వాని తలపై నుండి వచ్చి 4వ వాని తలపైన పడి యథాప్రకారం గిరగిరా తిరగసాగింది. ఇప్పుడు 4వ వాని ఒళ్ళంతా నెత్తురమయమై యమ బాధగా ఉన్నది. అప్పుడు దండదారి, ఏమి స్వామి, ఈ తంటసం నాకు తగిలించావే? ప్రాణాలు పోతున్నాయి, దయ ఉంచి దీన్ని తొలగించు. వజ్రాలు వద్దు, పాడు వద్దు. బ్రతికి ఉంటే బలసాకు ఏరుకొని తింటాను. నన్ను విముక్తిని చేసి పుణ్యం కట్టుకో అంటూ ప్రాధేయపడ్డాడు. అందుకు వాడు, నాయనా, నేను ఇప్పటి వరకు యమయాతనను అనుభవించాను. నేను రామవతార కాలమందు ఇక్కడ చేరుకున్నాను అనగా ఇప్పటికెన్ని శతాబ్దాలు గడిచాయో. నువ్వు నన్ను విడిపించినట్లుగానే మళ్ళీ ఎవడైనా వచ్చి నిన్ను విడిపించాలే గాని అంతవరకు నీకు ఈ అవస్థ తప్పదు. నన్ను యమబాధ నుండి తప్పించావు, ఇదే నీకు నమస్కారం అంటూ సమాధానం చెప్పి ఇంతకాలం నుంచి చక్రం తిరిగిన బాధ చేత బొప్పి కట్టిన తల తడుముకుంటూ సాగిపోయాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.